ఎట్లా చేస్తారా మీరు? నువ్వు డ్రోన్ అట్లా ఇచ్చినావు అనుకో, నేను నిజం చెప్తున్నా, నేను డ్రోన్ కొడతా. ఇప్పుడు ఇక్కడ మనకి స్టేజ్ మీదకి వచ్చిన వారు భరత్, దివ్య, వంశీ, వినయ్, శ్రేయాన్స్, బాలకృష్ణ, విప్లవ్, హిట్లర్, తనిష్, కేతన, హరీష్, దీక్షిత. వీరందరూ డాక్టర్ శివ గారి శిష్యులు.
డిబేట్ లేకమని చెప్పి ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉంది కదా. అందరూ ఒక్కసారి నించొని వాళ్ళ కోసం చప్పట్లు కొడదాం. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజంగా మనందరికీ ఒక అపోహ ఉంటుంది జనరల్ గా, హైట్ గా ఉండి కూర్చోండి, అయ్యో మరి ఇంకా అబ్బాయి మేము చెప్తేనే వింటాం మేము అన్న రేంజ్ లో అయిపోయిన తర్వాత కూర్చోవచ్చు కదండి. హైట్ గా ఉండి ఎవరన్నా మంచి అడ్డం మంచి పొడవుగా ఉండి హైట్ గా పర్సనాలిటీతో ఉంటే వాళ్ళని చూడడం అబ్బా వీళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనిపిస్తుంది. అదే కొంచెం సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళని చూస్తే అబ్బా ఎంత బలహీనంగా. కానీ అది ఖచ్చితంగా రాంగ్ అని వాళ్ళ మనం వీళ్ళకి ప్రూవ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ చూస్తుంటే ఎక్కడ కూర్చోవాలనిపించట్లేదు. నిజంగానే ఎంత చక్కగా చేశారు. మరొక్కసారి వాళ్ళ కోసం గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ధన్యవాదాలు మీకు మరొకసారి. ఇప్పుడు మనకి ఇంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ ని చూపించిన ఎన్సీ కలరీ విద్యార్థులందరికీ అమోఘ్ దేశపతి గారి చేతుల మీదుగా చిరు సన్మానం. హరిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
వచ్చిన ప్రేక్షకులందరికీ అతిథులందరికీ ఒక చిన్న విన్నపం. భోజనాలు రెడీ అయ్యాయి, మీరే ఆలోచించండి. ఇంత రాత్రి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని తినే ఓపిక ఎవరికి ఉంది? సో దయచేసి అందరూ భోజనాలు చేసే వెళ్దాం. చాలా మంది మధ్యలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళకండి. ఇప్పుడు ఇంతవరకు మనం 2 వక్తలై మాత్రమే విన్నాం. ఇంకొక ఫైర్ బ్రాండ్ ఉంది, అది మీరు వింటే అసలు ఎంతసేపు అవుతున్నా సరే మీకు వినాలనిపిస్తుంది. ఆ స్పీచ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం నిజానికి. దీని తర్వాత ఈ సన్మానం తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ తర్వాత కరుణాసాగర్ గారి స్పీచ్ ఉంటుంది. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా లైవ్ లో చూస్తే ఆ రోజు అయ్యో మిస్ అయిపోయానని బాధపడతారు. సో ఎవ్వరు మధ్యలో వెళ్ళిపోకండి. అందరూ భోజనాలు చేశాక కరుణాసాగర్ గారి స్పీచ్ కూడా విన్న తర్వాతే వెళ్ళండి. కొంచెం గట్టిగా జై శ్రీరామ్, భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. వీళ్ళకి సంబంధించిన పాంప్లెట్స్ అన్ని కూడా అందరికీ అందజేయబడ్డాయి. ఎవరికైనా కావాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి, తీసుకోండి. దయచేసి మీ పిల్లల్ని ఇట్లాంటి వాటిలో జాయిన్ చేయండి. మిగతా వాటిలో ఉండడం తప్పని కాదు, కానీ ఇప్పుడున్న కాలానికి ఒక ఎడ్యుకేషన్ మాత్రమే సరిపోదు. సెల్ఫ్ డిఫెన్స్కే అనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళని వాళ్ళు ఎదుర్కోవడానికి అనుకోండి, ఇట్లాంటివి ఖచ్చితంగా అవసరం, పిల్లలకే కాదు పెద్దలకి కూడా. సో ఎవరికైనా జాయిన్ చేయాలి అనిపిస్తే కనుక కాంటాక్ట్ నెంబర్, దాని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, తీసుకోగలరు. గట్టిగా కొట్టండి కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు